మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇది చూసారా, సొరకాయ ఉల్లగడ్డ వేసి దీంతో పరోటా చేశాను. చాలా టేస్టీ పరోటా. ఇలా చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? వీడియో చూస్తున్నారే కానీ బట్ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మార్నింగ్ నేను ఆలు పరోటా చేయాలనుకున్నా. ఆలు అండ్ లౌకితో పరోటా చేయాలనుకున్నా. దానికి కావాల్సింది ఏమేమి థింగ్స్ అంటే, ఫస్ట్ లౌకి అదే సొరకాయ ఇలా కట్ చేసుకున్నా. కొద్దిగా తీసుకున్నా. ఒక పొటాటో తీసుకున్నా. జీలకర్ర వామం ఒక స్పూన్ తీసుకున్నాను. గ్రీన్ చిల్లీ వచ్చి ఒక 2 చిల్లీస్ సన్నగా తరిగి ఇలా పెట్టుకున్నాను. కొత్తిమీర తీసుకున్నాను, కట్ చేసి సన్నగా పెట్టుకున్నాను. శనగపిండి ఒక 3 స్పూన్ వేసుకున్నాను. ఇంకా మనకు కావాల్సిన సరిపడేంత గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని రెండునే మనం జీవిరేస్తాం. సన్నగా జీవిరేసినాక మళ్ళీ స్టార్ట్ చేస్తాం మనం ప్రాసెస్. ఓకే అండి, ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. కొద్దిగా వాటర్ వేసుకున్నాము. మళ్ళీ సరిపోతే వేసుకున్నాము, ఎందుకంటే దీంట్లో ఉంటుంది కదా. సాల్ట్ కొద్దిగా వేసుకున్నాము. ఆ తర్వాత ఈ శనగపిండి వేసుకున్నాము. ఇట్లా కొద్దిగా గోధుమ పిండి కూడా వేసుకుంటాము. వేసేసాం కదా. కొద్దిగా చిల్లీ పౌడర్, ఓన్లీ చిల్లీ పౌడర్. కొద్దిగా కారం కావాలంటే వేసుకోవచ్చు. కట్ చేసుకున్న చిల్లీస్ 2 వేసుకున్నాము. ఆ తర్వాత జీలకర్ర వామ్ 2 కలిపి వేసేస్తాము. కొత్తిమీర వేసేస్తాము. పొటాటో ఇలా జీవిరి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా వేసేస్తాము. ఇది సొరకాయ ఇలా చేసేస్తున్నాం కదా, దీన్ని కూడా వేసేస్తాం. ఇలా జీవిరి పెట్టుకున్నాం. ఇంకా లేత కాయ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం కలుపుకుంటాం. చూసారా, ఈ క్వాంటిటీలో పిండి కలుపుకోవాలా. నేను వాటర్ వేసాను కాబట్టి కొద్దిగా ఇది అయిపోయింది, మళ్ళీ పిండి వేయాల్సి వచ్చింది. మీరు వాటర్ వేయకుండానే అలానే కలుపుకోండి. దాంట్లో ఉన్న వాటరే సరిపోతుంది. ఇలా చేసి పెట్టుకుని ఒక 10-15 మినిట్స్ దీన్ని అలానే వండిస్తాము. ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం, కాలుస్తాం. వేసాం కదా, మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుంటాం దీనికి. ఇది మీ ఇష్టం అండి, మీకు నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, లేవద్దంటే ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. బాగా దీన్ని ఇట్లా కాసేపు కాలనిద్దాము. దీంట్లో కలర్ కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు. పసుపు వేసుకుంటే కలర్ వస్తుంది. ఇలా మనం 3 or 4 చపాతీ తినే ప్లేస్లో ఒక 1 or 2 కూడా తింటాము. ఎందుకంటే వెజిటబుల్స్ అంతా ఎక్కువగా ఉంటుంది కదా దీంట్లో. అలా చేసుకోవచ్చు. మీకు కావాలంటే మీరు వాటర్ దాంట్లో నుంచి తీసేయచ్చు. కానీ నేను వాటర్ తీయలేదు, అలానే కలిపేసాను. నేను కొద్దిగా వాటర్ వేసాను కాబట్టి అది కొద్దిగా ఎక్కువ వాటర్ లాగా అయిపోయింది. మళ్ళీ కొద్దిగా పిండి వేసాను. సో అలా కాకుండా మీరు చూసి చేసుకోండి. చూసారా, ఆలు పరాటా రెడీ అయిపోయిందనమాట. వేడి పరోటాకి పెసరపప్పుతో చేసిన కర్రీ రెడీ అయిపోయింది. రండి తిందాం.